ఇక దసరా, దీపావళి లాంటి పండుగలు వస్తే చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాహనాలపై జీఎస్టీ తగ్గించడంతో మరింత ఎక్కువగా కస్టమర్లు కార్లు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. వచ్చిందంటే చాలు మనకు ఎక్కడ చూసినా కానీ చాలా వరకు అయితే షోరూమ్లని కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటిది 2 వీలర్స్ 4 వీలర్స్ కొనడానికి ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జీఎస్టీ తర్వాత రేట్స్ తగ్గిన తర్వాత కూడా చాలామంది అయితే ఇప్పుడు పండుగ సీజన్స్లో దసరా, దివాళీకి చాలామంది వెహికల్స్ కొంటుంటారు. అయితే సామాన్యులు ఇలాంటి వెహికల్స్ కొనాలన్నా కానీ ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక వాళ్ళు కొనాలని కోరిక ఉంటుంది, కానీ రేట్లు ఎక్కువగా ఉండడంతో మాత్రం వాళ్ళు కొనలేని పరిస్థితులు ఉంటాయి. అయితే జీఎస్టీ వచ్చిన తర్వాత మాత్రం మనకి ఇప్పుడు ఇటు వెహికల్స్ రేట్స్ కూడా తగ్గినాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనతో టాటా మోటార్స్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. అసలు ఎలాంటి కార్ల రేట్లు తగ్గినాయి, అవి ఎంతవరకు తగ్గినాయి, ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత ఏమేమి కార్ల రేట్లు తగ్గాయి? ఇప్పుడు ఎక్కువ మంది ఫెస్టివల్ సీజన్స్, ఇప్పుడు దసరా, దివాళీకి చాలా మంది వెహికల్స్ కొంటూ ఉంటారు కదా, సో ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? నమస్తే అండి, నేను ఆరెంజ్ టాటా ఎర్రగడ్డ బ్రాంచ్ నుంచి అండి. నా పేరు వెంకట్, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి దసరా స్పెషల్ ఆఫర్స్ రావడం వల్ల సేల్ చాలా పెరిగింది. కస్టమర్స్కి చెప్పాలి డబల్ ధమాకా అనుకోవాలి అనమాట. అరౌండ్ 70,000 నుంచి 1,50,000 వరకు ఒక్కొక్క మోడల్కి ప్రైస్ జిఎస్టీ వల్ల తగ్గింది. ఇది కాకుండా అదనంగా మా ఆరెంజ్ టాటా నుంచి ఎడిషనల్గా 30,000 నుంచి 1,50,000 ఒక్కొక్క మోడల్కి 2 lakhs దాకా మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ అవకాశం అయితే మనకి 30 నవంబర్ వరకే ఉంటుంది. సెకండ్ రోజు ఫెస్టివల్ ఉంది కాబట్టి కస్టమర్స్ అందరూ ముందే బుక్ చేసుకొని పేమెంట్స్ కట్టేసి రెడీగా ఉంటున్నారు. సెకండ్ రోజు మనకి డెలివరీస్ బాగా ఫ్లో ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 10 days నుంచి జిఎస్టీ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో కస్టమర్ ఫ్లో కూడా బాగా పెరిగింది. వెహికల్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. సో కస్టమర్స్ అందరూ ఈ టాటా మోటార్స్ ఎవరైతే వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. సో ఏమేమి కార్స్ తగ్గినాయి అన్న టాటా మోటార్స్కి సంబంధించి? నెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే ఇలా ఏమేమి కార్స్ తగ్గాయి, దానిపైన ఎంతవరకు తగ్గిందన్న మనకు రేట్స్? టియాగో వెహికల్కి అరౌండ్ 70,000-75,000 దాకా తగ్గిందండి జిఎస్టీ వల్ల. అదనంగా మనం కన్జ్యూమర్ ఆఫర్స్ అవన్నీ అడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నాము. పంచ్ వెహికల్కి 1 lakh దాకా తగ్గింది. అడిషనల్గా డీలర్ సైడ్ నుంచి మనము 30,000-35,000 దాకా ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్సాన్కి 1,55,000 దాకా తగ్గింది. అదనంగా 30,000 దాకా మనము డీలర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి డిస్కౌంట్స్ అనేది మారుతూ ఉంటాయి. కార్పొరేట్ డిస్కౌంట్స్ కానీ, ఎక్స్చేంజ్ బోనస్ కానీ. సఫారీ వెహికల్కి 1,50,000 వరకు తగ్గింది. హ్యారియర్ 1,50,000 వరకు తగ్గింది. కర్వ్ వెహికల్కి 60,000-70,000 దాకా తగ్గింది. ఈవీ వెహికల్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో అయితే ఎటువంటి చేంజెస్ లేవండి. ఎలక్ట్రిక్ వెహికల్ సేమ్ ప్రైస్ కంటిన్యూ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ మనకి ఎక్కువ, ఇప్పుడు దసరా, దివాళీ అంటే చాలా మంది సెంటిమెంటల్గా వెహికల్స్ని కొంటూ ఉంటారు కదా. సో ఈ వెహికల్స్ని కొనడానికి వాళ్ళు గత ఒక 1 month నుంచి అవ్వచ్చు, లేదా 6 months నుంచే వెహికల్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత మరి ఎలాంటి ప్రైజెస్కి మీరు సేల్ చేయబోతున్నారు? అంటే కస్టమర్స్ దీని గురించి ఏమంటున్నారు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు? ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ జిఎస్టీ తగ్గిన ప్రైజే అప్లికబుల్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఆఫర్స్ ఏదైనా కంపెనీ అనౌన్స్ చేస్తే వాళ్ళకి కూడా ఇదే ఆఫర్స్ కంటిన్యూ అవుతాయి. కాకుంటే మనం ఎప్పుడైతే మనం త్వరగా బుక్ చేసుకుంటే వెహికల్స్ అవైలబుల్ స్టాక్కి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఫెస్టివల్ రష్ వల్ల వెహికల్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. మనం ముందుగా బుక్ చేసుకుంటే డెలివరీ టైం, ఫెస్టివల్ టైం కల్లా మనం వెహికల్ రెడీ చేసి ఇవ్వగలుగుతాం కస్టమర్స్కి. సో జీఎస్టీ అమలైన తర్వాత కూడా చూసినప్పటికీ కూడా ఈ రేట్స్ మాత్రం మనకు వెహికల్ కార్స్ కూడా ఒక్కొక్కటి 70,000 నుంచి 1 lakh వరకు కూడా తగ్గినట్టు కూడా మనకు ఇటు చెప్తున్నారు మేనేజర్. అయితే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇది ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ముందుగానే ఒక 6 నెలల ముందు నుంచి కూడా బుక్ చేసుకునే కస్టమర్స్ ఎక్కువగానే కనిపిస్తుంటారు మనకు. సో దీనికి సంబంధించి కూడా జీఎస్టీ తర్వాత అప్లై అయిన ఏదైతే మనకు ప్రైజెస్ ఉంటాయో దానికే వాళ్ళు సేల్స్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సుధాకర్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.